ఏంటమ్మా ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావు? నాను ఏ గొడవ చేయట్లేదు సారు. మా మధుబాబుని నాతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావని కంప్లైంట్ ఇచ్చారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఓకే, లేదంటే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. మీరేం చేసినా మధుబాబు రాకుండా నా ఇంటికి వెళ్ళే సమస్య లేదు. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకునిరా. ఓకే సార్. మధుబాబు రామ్మా. వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు. మధుబాబు మీరైనా చెప్పండి. మధుబాబు మీరైనా చెప్పండి. మధుబాబు నన్ను వదిలేయమని చెప్పండి. అసలు పోలీసులకి ఎవరు కంప్లైంట్ చేశారు? నేనే మెసేజ్ చేశాను మ్యాడీ. నాకు చెప్పకుండా కంప్లైంట్ ఎందుకు చేసావు త్రిష? నువ్విలా చేయకుండా ఉండాల్సింది. అయ్యో మ్యాడీ, మ్యాడీ, మ్యాడీ. సార్ ఆగండి. ఏంటి? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ అమ్మాయి ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ చేయలేదు. ప్లీజ్ సార్, తనని విడిచిపెట్టండి. ఈ అమ్మాయి న్యూసెన్స్ చేయకపోతే అక్కడ మీ దగ్గర కూర్చొని ఏం చేస్తుందయ్యా? యాక్చువల్గా అది ఓ చిన్న ఇష్యూ సార్. తను సిటీ కొత్త, ఊర్లో బిహేవ్ చేసినట్లే ఇక్కడ కూడా బిహేవ్ చేసింది. అది తెలుసుకోలేని వాళ్ళెవరో మీకు మెసేజ్ చేశారు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ తనని విడిచిపెట్టండి సార్. ఏంటయ్యా మీరు? పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంట్లో 4 గోళ్ల మధ్య తేల్చుకోవాలి. ఇలా రోడ్ల మీదకి వస్తే న్యూసెన్సే అవుతుంది. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను సార్. ప్లీజ్ సార్. కానిస్టేబుల్స్ పదండి. చాలా థ్యాంక్స్ మధుబాబు. చూడు, నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలానే హెల్ప్ చేసేవాడిని. నా హెల్ప్ని నువ్వు ఇంకోలా తీసుకోకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. అది కాదు మధుబాబు. నువ్వెంత ప్రయత్నించినా నేను మాత్రం రాను రాను రాను.